ఇండియన్ డాషింగ్ బ్యాటర్ సంజు శాంసన్ బంతి పగిలిపోతుందేమో అన్నట్లు బాధితే ఒకవైపు సహచరులంతా పెవలిని చేరుతుంటే మరోవైపు పట్టు వదలని ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెత్తెల్ కొట్టిన సెంచరీతో ముంబై హోరెత్తింది. నరాలు తెగే ఉత్కంఠతను కలిగించిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2లో భారత్ మరియు ఇంగ్లాండ్ బ్యాటర్స్ కలిపి ఒకటి తక్కువ 500 పరుగులు రాబట్టారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన భారత జట్టు అభిషేక్ శర్మ వికెట్ త్వరగా కోల్పోయినప్పటికీ మరో ఓపెనర్ సంజు శాంసన్ ఆకాశమే హద్దుకు చెలరేగుతూ ప్రత్యర్థిని వణికించాడు. ఇషాన్ కిషన్ మరియు శివం దుబే తమ బ్యాట్లకు పనిచెప్పి భారత భారీ స్కోర్ సాధించడంలో తమ వంతు పాత్ర పోషించారు. 42 బంతుల్లో 8 4లు 7 సిక్సర్ల సహాయంతో 89 పరుగులు చేసి భారీ సెంచరీ వైపు దూసుకెళ్తున్న సంజు శాంసన్ 14 ఓవర్ల వెనుదిరగకపోతే భారత్ పలు రికార్డులను బద్దలు కొట్టేసేదే. చివరిలో హార్దిక్ పాండ్యా మరియు తిలక్ వర్మ ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు రాబట్టింది. ఇంగ్లాండ్ బౌలర్ విల్ జాక్స్ 2 వికెట్లు ఇచ్చి పర్వాలేదనిపించాడు. 254 పరుగుల భారీ టార్గెట్ తో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు 38 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి ఆరంభంలోనే తడబడింది. భారత ఫీల్డర్ల అద్భుతం క్యాచింగ్ విన్యాసాలు మరియు ఎన్ఎస్ స్పీస్టర్ బూమ్రా తెలివైన బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. కానీ 22 సంవత్సరాల జాకబ్ బెత్తెల్ 4లు 6లతో భారత్ పై ఎదురుదాడి దిగాడు. 48 బంతుల్లో 8 4లు 7 సిక్సర్ల సహాయంతో 105 పరుగుల సూపర్ సెంచరీ చేసిన జాకబ్ బెత్తెల్ ఆఖరి ఓవర్లో రనౌట్ గా వెనుదిరగడంతో భారత విజయం ఖరారైంది. భారత బౌలర్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లు ఇచ్చి రాణించగా ఇంగ్లాండ్ జట్టు 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉత్కంఠపోను జయించిన భారత జట్టు మార్చి 8వ తారీఖున ఆదివారం రోజు న్యూజిలాండ్ తో టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.